నార్వేకు చెందినటువంటి ఒక దినపత్రిక ఆఫ్టన్ పోస్టన్ అనేటువంటి ఒక దినపత్రిక భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఒక సెటైరికల్గా ఒక కార్టూన్ వేయించింది. ఇది ఎంత దురుద్దేశపూర్వకంగా వేయించారంటే ఈ ఒక కార్టూన్తో మనకు అర్థమైపోతుంది వెస్ట్రన్ మీడియా హిపోక్రసీ ఎలా ఉంటుందో. వెస్ట్రన్ మీడియా దృష్టిలో లేదా వెస్ట్రన్ రైటర్స్ దృష్టిలో భారతదేశం అనేది ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా పిక్చరైజ్ చేస్తూ ఉంటారు, ఎలా అభివర్ణిస్తూ ఉంటారంటే, సరే ముందుగా మోదీ గారిని ఏమని వాళ్ళు అభివర్ణించారు ఈ యొక్క పత్రిక ఆఫ్టన్ పోస్టన్ అనేటువంటి పత్రిక ఏమని అభివర్ణించారంటే స్నేక్ చార్మర్ అంటే పాములు పట్టుకునేవాడిలాగా చిత్రీకరిస్తూ ఒక కార్టూన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ముందుగా ఈ స్నేక్ చార్మర్ ఇండియా అనేటువంటి కాంటెక్స్ట్ ఏంటో మనకు అర్థం కావాలి. బేసిక్గా గతంలో ఎప్పుడు కూడా స్నేక్ చార్మర్ ఇండియా అనేటువంటి వెస్ట్రన్ కంట్రీస్ భారత్ని పిలిచేవి. అంటే ఏంటి, ఇది పేద దేశము, నాగరికత తెలియనటువంటి దేశము, మోడర్నిటీ అంటే ఏంటో తెలియనటువంటి దేశము, మూఢనమ్మకాలు మాయలు దొంగ బాబాల్ని నమ్మేటువంటి దేశము, ఆ విధంగా పిక్చరైజ్ చేసేటువంటి ప్రయత్నం గతంలో వెస్ట్రన్ మీడియా చేసింది. కానీ ఇది ఒకప్పుడు భారత్ కాదు, ఎమర్జ్ అవుతోంది, డీల్స్ కుదుర్చుకుంటోంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి, స్పేస్ రంగంలో మనం దూసుకుపోతున్నాం. అఫ్కోర్స్ అగ్రదేశాలతో అట్లీస్ట్ పోటీ పడుతున్నాం, రష్యా అమెరికా లాంటి దేశాలతో చైనాతో మనం పోటీ పడుతున్నాం. డిఫెన్స్లో ఈ రోజున ఆత్మనిర్భరత దిశగా అడుగులేస్తున్నాం. 5 దేశాల పర్యటనలో ఎన్నో కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. అది నార్వే కానీ, స్వీడన్ కానీ, నెదర్లాండ్స్ కానీ, మిగతా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఇలా అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలను నెలకొల్పుతూ ముందుకు వెళ్తోంది, దూసుకెళ్తోంది. భారత్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. సమస్యలు లేవంటే సమస్యలు ఉన్నాయి, దెర్ ఈజ్ అ లాంగ్ వే టు గో. మొత్తం అన్ని సమస్యలు ఓవర్నైట్ పరిష్కారం కావు. కానీ మనం గణాంకాలు చూసుకున్నప్పుడు, గ్రోత్ చూసుకున్నప్పుడు చాలా గణనీయమైనటువంటి మార్పు కనిపిస్తుంది. ఇది పాశ్చాత్య ప్రపంచానికి, పాశ్చాత్య దేశాలకు మింగుడు పడడం లేదు. అందుకే అప్పుడప్పుడు వాళ్ళ అక్కసును వెళ్ళగక్కడానికి ఇలాంటి దిక్కుమాలినటువంటి ఇలాంటి కార్టూన్లు కానీ, ఆర్టికల్స్ కానీ పబ్లిష్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ స్నేక్ చార్మర్ ఇండియా అనేటువంటి ప్రధాని మోదీని పాములు పట్టేవాళ్ళలాగా ఏదో ఇలాంటి కంట్రీ, ఇప్పుడు చెప్పాను కదా, అప్పుడు బ్రిటిష్ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మేము రారాజులం, మేము కింగ్స్, వీళ్ళు బానిసులు అనేటువంటి మైండ్ సెట్ అలాగే పరిపాలించారు నిజానికి. సో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అదే విధంగా ట్రీట్ చేస్తామంటే కుదురుతుందా? కుదరదు. ఈ రోజున వాళ్ళని తలదన్నేలాగా మన ఎకానమీ ఈ మధ్యకాలంలో గడిచిన 2 నెలల్లో కొంత డౌన్ అయింది వార్ ఎఫెక్ట్. కానీ గతంలో మనం 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. జీడిపి గ్రోత్ ఇప్పటికీ కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ ఎదుగుదలను చూసి పాశ్చాత్య ప్రపంచం, పాశ్చాత్య దేశాలు వారవలేకపోతున్నాయి. అండ్ నార్వే టూర్లోనే ఈ మధ్యన మరొక ఉదంతం కూడా జరిగింది. ఒక లేడీ జర్నలిస్ట్, పెద్దగా ఊరు పేరు లేనటువంటి పత్రిక అది. పెద్దగా ఆమె పెద్ద జర్నలిస్ట్ అని కూడా అనలేము, అలా పెద్ద పత్రిక కూడా కాదు. ఉద్దేశపూర్వకంగా నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్పకుండా తప్పించుకుపోయారు అనేటువంటి విధంగా ఆమె దుష్ప్రచారం చేయడము. ఆమె ట్వీట్ చేసిన వెంటనే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి వెంటనే అందుకున్నారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. చూసారా, ప్రపంచం ముందు, మీడియా ముందు సమాధానం చెప్పడానికి ఒక పిరికివాడిలాగా నరేంద్ర మోదీ తప్పించుకు తిరుగుతున్నాడు అంటూ రాహుల్ గాంధీ వెంటనే ట్వీట్ చేయడము. వెంటనే ఆమెకు దానికి ప్రతిగా రాహుల్ గాంధీని మరి నాకు ఇంటర్వ్యూ ఇస్తావా అని చెప్పి ఒక ఏకవచనంతో సంబోధించడము. మా టైమింగ్స్ ప్రకారం అక్కడ కూడా అహంకారమే. ఇక్కడ ఒక భారతదేశంలో ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్తో మాట్లాడుతున్నాం, ఒక ఇంటర్వ్యూ అడగాల్సినటువంటి పద్ధతి అదేనా? టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఇస్తావా అని చెప్పి రాహుల్ గాంధీని ఆ సంబోధించే విధానం చూడండి. సరే, అతనికి అవేమీ లేవు, పట్టింపు లేవనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి కావాల్సింది ఏం చేసినా కూడా, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా బురద జల్లాల్సిందే, మనం అపోజ్ చేయాల్సిందే. అది నిజమా కాదా, దానివల్ల దేశానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది, ఇవేమీ అక్కర్లా. కేవలం బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు. దానికి చాలా చాలా దురదృష్టకరం. ఇక్కడ నార్వే మీడియా కూడా దొరికిందే సందుగా, ఎలాగో అవకాశం దొరికింది కాబట్టి దీన్ని ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక అస్త్రంగా, ఆయుధంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. దేశంలో ఏదో పెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతోంది. అందుకనే ఈ సత్సంబంధాలను వారవలేక వెళ్ళే ముందు భారత ప్రధాని మోదీ ఏం చెప్పారో చూడండి. ఈ దేశాలకు వెళ్ళకండి, ఫారెన్ డెస్టినేషన్స్కి వెళ్ళకండి, డెస్టినేషన్ వెడ్డింగ్స్ మానేయండి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించకండి, ఇలా ప్రజల్ని నియంత్రించేటువంటి పని చేస్తున్నారు. ఈయన మాత్రం ఏం చక్కగా హ్యాపీగా విదేశాలు తిరుగుతున్నారంటూ ప్రధాని మోదీ పైన విమర్శలను గుప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ లేడీ జర్నలిస్టు చేసినటువంటి దుష్ప్రచారం కానివ్వండి, మీడియా స్వేచ్ఛ గురించి లేదా డెమోక్రసీ గురించి మరి పాశ్చాత్య ప్రపంచాలే మనకు చెప్పాలి. చైనాలో మీడియా స్వేచ్ఛ ఎలా ఉంటుంది? ఎవరైనా అడిగేటువంటి దమ్ముందా?
అసలు అక్కడ ఏం సెన్సార్షిప్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక వార్త బయట ప్రపంచానికి తెలియాలన్నా కూడా చైనాకి టాప్ సుప్రీంకి తెలియకుండా ఏ వార్త కూడా బయటికి రాదు. అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియడం చాలా కష్టం. మరి ఎవరైనా క్వశ్చన్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉందా? సో మీడియా స్వేచ్ఛ గురించి వెస్ట్రన్ ప్రపంచం, పాశ్చాత్య పత్రికలు మాట్లాడకూడదు. ఆ లేడీ జర్నలిస్ట్ చేసింది కూడా ఇది ఒక కాన్స్పిరసీ, భారత్ పైన బురద జల్లేటువంటి ప్రయత్నము, అహంకారము అసూయ, దురహంకారము అసూయ, ఈ రెండే వీళ్ళ చేత ఈ పనులన్నీ చేయిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ కార్టూన్ వేయించడం కానీ లేదా ఈ లేడీ జర్నలిస్ట్ చేత ఆ క్వశ్చన్స్ అడిగించేటువంటి ప్రయత్నం చేయడం కూడా, ఈ రెండు కూడా భారత్ను అవమానించడానికే, భారత్ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే, ప్రధాని మోదీని అవమానించడానికి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి ఈ ఉదంతానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు జరుగుతుంది ఇదంతా? మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.